నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. ఎలా ఉన్నారు? సూపర్. అమ్మా, అసలు చాలా మంది గుళ్ళకి వెళ్తుంటారు కదా, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అసలు ఆ ప్రదక్షిణలు ఎందుకు చేయాలంటారు? దాని వెనుక అర్థం ఏంటంటారు అసలు? నమస్తే, హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ధర్మ సందేహాల కార్యక్రమంగా మనము అద్భుతమైన విషయాలు తెలుసుకుందాము. ప్రతి నిత్యము మనకి తెలిసినవే కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒక పొరపాటు చేస్తుంటాము. ఆ పొరపాట్లు ఏమిటి తెలుసుకుని తప్పించుకోవడము, దాంతోపాటు తెలుసుకొని మరింత మంచిగా ఉండేదానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న విషయం రా. ఇప్పుడు ఎవరైనా ఎలా ఉన్నారు అంటే ఏమంటారు? ఫైన్ అంటారు. ఫైన్ అంటే అర్థం ఏమిటి? ఫైన్ కట్టడమే కదా. మనము కడుతున్నాము అంటే ఏదో ఒకటి. ఫైన్ అంటే మన అనుకుంటారు అది అబ్బా చాలా బాగుంది అని అనుకుంటారు. ఫైన్ అనేది మనము పెనాల్టీ కింద వేసేది. కాబట్టి ఎప్పుడు ఫైన్ అనద్దు. సూపర్ అను, బాగున్నానను, చక్కగా ఉందనో ఇలాగా అంటూ ఉంటే గనక అది మనకు ఒక ఎఫర్మేషన్ లాగా ఉండి ఎవరైనా ఎలా ఉన్నారు అనగానే బాగున్నాను. ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళు, పోషగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సూపర్ అనాలి, అంతే తప్ప ఫైన్ అనే మాట ఎప్పుడు యూజ్ చేయకూడదు. సరే, అయితే ఇప్పుడు మనము దీనిలోకి వెళ్ళినట్టయితే ప్రదక్షిణాలు ఎందుకు చెయ్యాలి అంటే కనుక అంటే మనం చెప్తూ ఉంటాము ప్రదక్షిణము అంటే అర్థం ఏమిటంటే మనము గుడిలో తిరుగుతూ ఉండేది. భగవంతుడి చుట్టూ తిరగడాన్ని ప్రదక్షిణలో అంటారు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క సంఖ్య అనేది ఉంటుంది. అమ్మవారికి 9, హనుమంతుడికి 5, గణేష్కి 9, ఇట్లాగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రదక్షిణాలు అనేది ఉంటుంది. అలాగే దేవుడికే కాదు, గ్రహాలకు కూడా కొన్ని సంఖ్యలు ఉంటాయి. ఆ సంఖ్యానుసారము మనము గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేయాలి, ఏ గుడికి వెళ్తే ఆ గుడికి. అయితే ఈ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? వెళ్ళడం ఇలా 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 అనేసుకోవడం. చాలా మంది చూశాను, ఎక్కడైనా గుడి కనబడితే ఇలా ఇలా అంటారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? మనం ఇలా అనడంలో అర్థం ఏమిటి? ఇలాగ దండం పెట్టుకోవాలి, ఆగి ఇలా దండం పెట్టుకోవాలి, లేదా అంటే ఇలా అనుకోవాలి. అంటే ఆ భగవంతుడిని హృదయంలోకి ఆహ్వానించడము అనేది ఒక ప్రక్రియ. అంతేగాని ఇలా ఇలా అనుకోవడంలో అర్థం లేదు, దానివల్ల ఉపయోగము లేదు. అయితే ఆగి మాత్రమే దండం పెట్టుకోవాలమ్మా. ఆగి దండం పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఆగి దండం పెట్టుకోవాలి. లేదా ట్రావెలింగ్ అప్పుడు, కారులో పెడుతున్నప్పుడు, బండి మీద పెడుతున్నప్పుడు మనము చూస్తాం అక్కడ దేవాలయాలు రోడ్డు మీద మనకి కనబడుతూ ఉంటాయి కదా. అప్పుడు మనం ఆగి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలా అనుకోవడం పద్ధతి. లేదా మనకి చేతులు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అనుకోవడం పద్ధతి. అంతే తప్ప ఇలా ఇలా అనడంలో అర్థమే లేదు. సరే, ప్రదక్షిణాల దగ్గరికి వచ్చినట్టయితే కనుక మనకి ఈ ప్రదక్షిణాలు అసలు ఎందుకు గుడిలోనే చెయ్యాలి? ఇది భక్తి నిమిత్తమా, లేదా ఆధ్యాత్మికమా, లేదా అంటే మన దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఏదైనా ఉందా అంటే ఈ 3 కలిసి ప్రదక్షిణలో ఉన్నాయన్నమాట. అయితే మరి ఇది ఒక అద్భుతమైన సైన్స్ గా కూడా మనం చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగా కాకుండా సైన్స్ పరంగా కూడా దీన్ని ప్రదక్షిణాల గురించి ఒక విశ్లేషణ ఉంది. అయితే మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఋషులు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టేసేవాళ్ళు కాదు. ముందు భూమి పరిశోధన చేసేవారు. గుడి దేవాలయాలకి ముందు పరిశోధన చేసేవారు. పరిశోధన చేసి ఎక్కడైతే మ్యాగ్నెటిక్ పవర్ ఉందో, భూమి అంటేనే మ్యాగ్నెటిక్ పవర్, కానీ ఆ పవర్ లో కూడా పాజిటివ్ పవర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏం చేసేవారంటే తవ్వి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసేవారు. అది ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు మనకి ఆగమ శాస్త్ర ప్రకారంగా మంత్రాలు చదివి రాగి రేకు మీద ఆయా దేవి దేవతలకు సంబంధించిన మంత్రాలు రాసి అక్కడ ప్రతిష్టాపన చేసేవారు. అయితే ఈ గుడి ప్రాంగణం చుట్టూ మనకి కొంత వైశాల్యం అనేది ఉంటుంది. గర్భగుడి చుట్టూ ప్రాకారం ఉంటుంది కదా. ఈ ప్రాకారం వరకు కూడా ఈ రాగి రేకు, ఈ మ్యాగ్నెటిక్ పవరు 2 కలిపి విస్తరించి ఉంటాయి. ఎప్పుడైతే విస్తరించి ఉన్నాయో మనం బేర్ ఫుట్ తో, అంటే ఉత్తి కాళ్ళతోనే కదా లోపల మనం ప్రదక్షిణలు చేస్తామో,
ఇలా చూసి ధ్వజస్తంభానికో దేనికో దండం పెట్టుకుని ఇలా చూసి దండం పెట్టుకుని వచ్చేసేది కాదు. తప్పనిసరిగా మనము ధ్వజస్తంభాన్ని ప్రథమంగా చూడాలి. అంతకన్నా ముందు గుడిలోకి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఒక గడప ఉంటుంది, రాయితో చేసిన గడప, కొన్నిట్లో చెక్క గడప ఉంటుంది. ఏది అయినా ఆ గుడి ప్రాంగణంలోకి వెళ్ళేటప్పుడు ఆ చెక్క గడప కానీ రాయితో చేసిన గడపని కానీ దండం పెట్టుకుని ఎడమ కాలు కానీ కుడి కాలు కానీ వాళ్ళ దీన్ని బట్టి యాక్చువల్గా చెప్పాలంటే ప్రప్రథమంగా అంటే ఇప్పుడు కొంతమందికి కుడి కాలు సవ్యంగా లేదు అని అనుకుందాం, అప్పుడు వాళ్ళు ఎడమ కాలు పెట్టాలి. కానీ శాస్త్రపరంగా కుడికాలు పెట్టుకుని అది దాటేటప్పుడు దానికి మనం క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ చెప్పుకోవాలి. అక్కడ దాటిన తర్వాత ఒకటి క్షమాపణ ప్రక్రియగాను భగవంతుడికి నువ్వు నాకు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతగా అని చెప్పి ఆ గడపని దండం పెట్టుకుని తర్వాత ముందుకు వెళ్తాము. ఆ ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ధ్వజస్తంభాన్ని చూసుకోవాలి. ఫస్ట్ చూడడమే తల ఎత్తి ఆకాశంలో ఉన్న 3 ధ్వజస్తంభానికి 3 ఉంటాయి కదా గల్లులాగా, దానికి దండం పెట్టుకుని అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. అదే శివాలయం అయితే కనుక నందీశ్వరుడికి దండం పెట్టుకుని అప్పుడు శివుణ్ణి దర్శించాలి. అక్కడ మరి ధ్వజస్తంభాలు కొన్ని గుళ్ళలో లేదు, మరి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే కనుక మనం ధ్వజస్తంభం లేనప్పుడు బలిపీఠం అనేది ఉంటుంది, రాయితో చేస్తారు, అక్కడ ప్రసాదాలు పెడతారు. అది దానికి దండం పెట్టుకుని అప్పుడు స్వామివారి దగ్గరికి వెడతాము. తర్వాత ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేయాలి. అది కూడా ఎలాగా, కుడివైపు నుంచి 3, 5, 7 అంటే మనం ఎవరి ఆలయానికి వెడుతున్నామో వారి సంఖ్యను బట్టి మనము ప్రదక్షిణలు చేస్తాము. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం 2 చేతులు ఇలా జోడించాలి. ఎందుకు అంటే ఈ మ్యాగ్నెటిక్ పవరు రాగి రేకు కలిసింది భూమిలో ప్రతిష్టాపన చేస్తారు కదా, ఈ సైంటిఫిక్ పరంగా అది మన పాదాలలోంచి అంటే మనకి రక్త ప్రసరణ పాదాలలోంచి అవుతుంది కాబట్టి మనకి పాదాలలోంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ప్రదక్షిణలు చేసేటప్పుడు వైబ్రేషన్ అవుతూ ఈ యొక్క పవరు మన శరీరంలోకి వెళ్ళడానికి కనీసం 3 ప్రదక్షిణలైనా చెయ్యాలి. అంత సమయాన్ని తీసుకుంటుంది. తర్వాత ఇది జోడించేటప్పుడు ఏమవుతుందంటే ఒకటి భక్తి పారమార్థికము, దానితో పాటు ఈ 2 అరచేతులు కనుక జోడించినట్టయితే కనుక మన యొక్క ఆరాసు కానీ లేదంటే పాజిటివ్ వైబ్స్ కానీ ఈ నరాలు యాక్టివేట్ అయ్యి మనకి కొత్త శక్తిని ఇస్తుంది, నెగిటివిటీని పోగొడుతుంది. అయింది కదా. ఆ తర్వాత ప్రదక్షిణలు చేసేసిన తర్వాత మళ్ళా మనము భగవంతుడిని దర్శనం చేసుకుంటాము. ఈ ప్రదక్షిణ ప్రక్రియలో చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే కనుక పీఠ భాగము వెనకాల భగవంతుడి ఆలయానికి పీఠ భాగాన్న దేవుళ్ళు పెడతారు. ఆ దేవుళ్ళు పెట్టినప్పుడు అక్కడ టచ్ చేసి దండం పెట్టుకుంటారు. కొంతమంది అక్కడ పువ్వులు పెడతారు, కొంతమంది ఏమో టచ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రసాదాలు కూడా అక్కడే పెట్టేస్తూ ఉంటారు. అవి మనం ఏం చేస్తామంటే వాళ్ళు పెట్టారు కదా మనం కూడా పెడదాము అని చెప్పి అక్కడ పెడుతుంటారు. అక్కడ భగవంతుడు ఊరికే ప్రతిష్టాపన చేశారే కానీ దాన్ని మనము టచ్ చేయరాదు. చేసినట్టయితే అక్కడ రాక్షసులు ఉంటారు. మనం ఇంత చేసిన ఫలితాన్ని వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అది భగవంతుడు ఆ రాక్షసులకి వరం ఇచ్చాడు. అంటే టచ్ చేయకూడదు అంటున్నారు, మరి పసుపు కుంకుమ అన్ని రాస్తారు కదా? రాయకూడదు, అది పూజారులు మాత్రమే రాస్తారు. ప్రదక్షిణలు చేసే భక్తులు మాత్రము వాటిని టచ్ చేయకూడదు, పువ్వులు పెట్టరాదు. ఇంకా ఒకళ్ళు చేశారు కదా అని అందరూ చేసేస్తుంటారు. పీఠ భాగము వెనక భాగాన్ని ఎవ్వరూ టచ్ చేయకూడదు, భక్తులు అయిన వాళ్ళు, గుడికి వెళ్ళిన వాళ్ళు. మళ్ళీ ప్రదక్షిణాలు చేసుకుని వచ్చి భగవంతుని ఆరాధించుకుంటాము, మొక్కులు మొక్కుకుంటాము. తర్వాత చేయవలసిన ప్రక్రియ ఏంటంటే గంటను కొట్టాలి. గంటని 3 సార్లు కొట్టాలి. ఒకసారి కొడితే మృత్యువు, రెండోసారి కొడితే కర్మలు వేడదు, మూడోసారి కొడితేనే భగవంతుడికి మనకి మన విన్నపాలు చేరేందుకు అవకాశం ఉంటుంది. అంటే 3 సార్లు కొట్టాలి. ఒకసారి కొడితే అది మృత్యువు కింద సమానం. తర్వాత ఈ విగ్రహాల కింద ఎప్పుడైతే రాగిరేకులు పెట్టారో ఆ వైబ్రేషన్స్ మనలోకి శరీరంలోకి వెడతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి చూసేటప్పుడు మనము ఎదురుకుండా చూడరాదు. ఈ సైడ్కో లేదంటే ఈ సైడ్కో, పురుషుల విభాగం వేరేగా ఉంటుంది, స్త్రీల విభాగం వేరేగా ఉంటుంది. నుంచునే సమయంలో ఎప్పుడూ స్వామివారికి కుడి భాగంలోనే ఉండి సైడ్ నుంచి మాత్రమే చూడాలి. దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకోవడం కానీ సైడ్ నుంచి నుంచోవడం కానీ చేయాలి. ఎదురు భాగంలో చూడకూడదు. ఎందుకు ఎదురు భాగంలో చూడకూడదు అంటే 2 ఒకటి, ఆ దేవుడు యొక్క ఎవరైనా ఆ విగ్రహం యొక్క తీవ్రతను మనము తట్టుకోలేము.
ఓకే. రెండోది ఏంటంటే ఆ దేవుడికి అంటే ఆ దేవి దేవతలకి వెనకాల పాలకులు ఉంటారు. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి అవును. అయితే ఆళ్వార్ల వారు, ఉమ్, తర్వాత శివుడైతే నందీశ్వరుడు. వీళ్ళిద్దరి మధ్యలోకి ఈ భక్తులు చూసేవాళ్ళు అడ్డంకి రాకూడదు అనమాట. ఓకే. అందుకని ఈ 2 నిమిత్తాలుగా మనము సైడ్ నుంచి స్వామివారిని దండం పెట్టుకుంటాము. అయితే దండం పెట్టుకునేటప్పుడు కోరుకునేటప్పుడు ఉమ్, కళ్ళు మూసుకుంటారు చాలా మంది. అవును. కళ్ళు అస్సలు మూసుకోవద్దు. మనం ఎంత కష్టపడి దేనికి వెళ్తాము? స్వామివారిని చూడ్డానికి కదా. మరి ఆ సమయంలో ఎంత కళ్ళు తెరిచి ఆ సమయంలో చూసేటప్పుడు కళ్ళు మూసుకుని స్వామివారిని దర్శనం చేసుకోకూడదు. ఆపాదమస్తకము అనగా పాదం నుంచి చూడడం మొదలు పెట్టాలి. చాలా మంది మొహం టు మొహమే చూసేసి వదిలేస్తారు. అవును. కాదు, ముందు పాదాల దగ్గర నుంచి శరణాగతి అన్నట్టుగా పాదాల నుంచి శిరభాగం వరకు చూడాలి. అంటే దండం పెట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకోకూడదు. దండం పెట్టినప్పుడు కళ్ళు మూసుకోకూడదు. ఆ స్వామివార్లని చూసేటప్పుడు పాదాల నుంచి చూసుకుంటూ తల భాగంలోకి రావాలి. ఓకే. ఓకే. ఆకాసేపు కూర్చున్నా ఆకాసేపు చూసినా కానీ పాదం నుంచి మొదలు పెట్టుకోవాలి. ఒక్క శని భగవానుడికి మాత్రమే పాదాలు తల చూడకూడదు. మిగతా దేవుళ్ళందరికీ గ్రహాలు కావచ్చు, మిగతా దేవుళ్ళందరికీ కావచ్చు తల వరకు చూడాలి. ఒక్క శని భగవానుడికి మాత్రమే పాదాల వరకు చూసి టర్న్ అయిపోవాలన్నమాట, వెనక్కి వచ్చేయాలి. ఇది దేవాలయాల్లో ప్రదక్షిణలు చూసే విధానము, దర్శించుకునే విధానము. అయితే మనకి ఈ తిరిగేటప్పుడు క్లాక్ వైజ్ లో తిరుగుతారు. ఎప్పుడైతే క్లాక్ వైజ్ లో తిరిగామో మనలో జీవశక్తి, ఈ యొక్క ఎనర్జీ పవర్స్ మనలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అమ్మ, ఇప్పుడు రామాలయంలో అయితే ఇటు సైడ్ ఆంజనేయుడిది, ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామిది, ఇటు సైడ్ శివుడిది ఉంటుంది. మరి వాళ్ళు ఎటు నుంచి తిరగాలి? ఇటు నుంచి తిరిగితే ఇటు భగవానుడికి వెనక చేసినట్టు ఉంటుంది కదా, అసలు వాళ్ళు ఎటు నుంచి తిరగాలంటారు? 3 ఒకే గుళ్ళో ఉన్నప్పుడు ప్రధాన దైవం ఎవరు? ఈ 3 ఉన్నప్పుడు ఫస్ట్ మనం వినాయకుడిని దర్శించుకుంటాము. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అక్కడ ప్రదక్షిణలు చెయ్యాలి అని అనుకుంటే చెయ్యవచ్చు. లేదు అని అనుకుంటే దర్శనం మాత్రం చేసేసి ఆ పక్కన ఎవరున్నారు? శివుడు ఉండొచ్చు, ఇంకొక అమ్మవారు ఉండొచ్చు. ఎవరైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో, అంటే ప్రధాన మూర్తి కాకుండా మిగతా మూర్తులు ఉన్నారో వాళ్ళకి దండం పెట్టేసుకుని మొక్కులు ఉన్న వాళ్ళు ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ప్రధాన దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి, శివుడా, అమ్మవారా అనేది ప్రధాన దైవానికి మాత్రమే చూసుకుని దీనికి మనకి గ్యాప్ ఇస్తారు కదా. ఈ మధ్య విగ్రహానికి ఈ సైడ్ లో ఉన్న విగ్రహాలకి గ్యాప్ అనేది ఉంటుంది కొంచెం. ఆ గ్యాప్ లో ప్రధాన విగ్రహానికి మాత్రమే మనము, అంటే ప్రధాన దైవానికి మాత్రమే ప్రదక్షిణలు చేసుకుంటాము. లేదు ఇంకా చెయ్యాలి, ముగ్గురికి కలిపి చెయ్యాలి అని అనుకున్నప్పుడు బయట ఆలయ ప్రాంగణంలో కూడా కొంత మనకి స్థలం ఉంటుంది. ఆ స్థలంలో కలిపి చేసినట్టయితే కనుక మొత్తం అందరికీ చేసినట్టుగా సమంగా వెళ్తుంది. ఓకే అమ్మ, ఇంకొకటి, చాలా మీరు దేవుణ్ణి డైరెక్ట్ గా ముట్టుకోకూడదు, పసుపు కుంకుమలు రాయకూడదు అంటున్నారు కదా. మరి శివలింగానికి వాళ్ళు అభిషేకం చేయాలి అనుకుని వస్తుంటారు కదా, మరి వాళ్ళు చేసుకోవచ్చు అంటారా? డైరెక్ట్ గా పసుపు కుంకుమ రాసుకొని వాటర్ వేసి అభిషేకం చేయొచ్చు? కొన్ని ఆలయాలలో శివుణ్ణి ముట్టుకునే ఇది మనకి ఇవ్వరు. మన దక్షిణాదిలో శివుణ్ణి ముట్టుకోము. మన పేరు చెప్పి పురోహితులే చేస్తారు, అర్చన చేస్తారు. కానీ ఉత్తరాది వారు మాత్రము ప్రధాన ఆలయాల్లో కాకుండా బయట వేరే లింగాలు ఉంటాయి, అక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అదే ఏర్పాటు చేశారు. కొన్ని దేవాలయాల్లో శివలింగాన్ని బయట పెట్టి అక్కడ భక్తులు అభిషేకం చేసుకునే ప్రక్రియ అయితే కల్పించారు. కానీ అది మనం ఏంటంటే అభిషేకం చేసుకోవడానికి మాత్రమే, కానీ మంత్ర సహితంగా మనం చేయలేం. కాబట్టి మన పేరిట పంతులు గారికో పూజారి గారికో ఇచ్చి అప్పుడు అభిషేకం చేసుకునే ప్రక్రియ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం ఏ బట్టలతో ఉంటామో, ఎలాంటి శుచి శుభ్రత కలిగి ఉంటామో లేదో తెలియదు. కాబట్టి డైరెక్ట్ గా ఆ విగ్రహాలను మంత్ర సహితంగా, యంత్ర సహితంగా ప్రతిష్టాపన చేశారు. కాబట్టి ఆ ముట్టుకునే అర్హత భక్తులకి ఉండదన్నమాట. ఇది నేను చెప్పింది ఇందాక దేనికి, వెనకాల భాగంలో ఎవ్వరూ ముట్టుకోరాదు, ఒక్క పూజారులకు తప్ప. అమ్మ, అసలు దేవాలయాలకి క్షేత్రాలకి డిఫరెన్స్ ఏంటి రెండింటికి? మంచి ప్రశ్న. అయితే దేవాలయాలు అంటే మనము యంత్ర మంత్ర సహితంగా ప్రతిష్టాపన చేసుకున్నది దేవాలయాలు. ఇక్కడ భగవంతుడు కలలో కనిపించి కానీ, లేదా ఆగమ శాస్త్రంలో మనము ఈ ఆలయాలు కంపల్సరీగా ఉండాలి అని పెద్దలు నిర్ణయించి స్థాపించబడినది దేవాలయాలు. దేవాలయాలు కానీ గుళ్ళు కానీ. అయితే క్షేత్రాలు అనేది ఏంటంటే ఇవి మహా మహిమాన్వితమైనవి, స్వయంగా భగవంతుడే స్వయంభూగా వెలసినవి క్షేత్రాలు. ఇంత మనకి కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ, ఈ తిరుపతి కానీ, ఇలాంటి పెద్దవన్నీ కూడా క్షేత్రాలు.
ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళలోనూ ఉండేవి దేవాలయాలు. తర్వాత ఊరి చివరగా ఉండేవి చిన్న చిన్న గుళ్ళు. అది ఎక్కడైనా ప్రతిష్టాపన చేసుకోవచ్చు. యంత్ర సహితంగా మంత్ర సహితంగా చేస్తారనమాట. అమ్మ గుడికి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా కొబ్బరికాయ తీసుకొని వెళ్తుంటారు కదా, అవును. మొక్కుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలా, లేదంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెళ్ళి మొక్కుకోవాలంటారా? మనం వెళ్ళేటప్పుడే అనుకుంటాంగా మన కోరిక ఏది అని. మొక్కు అనేది ముందే అనుకుంటాం కదా. కొన్ని దేవాలయాల్లో భగవంతుడి ఎదుట కొడతారు, కొన్ని దేవాలయాల్లో బయటే కొట్టేసి మనము చిప్పలు అనేది ఇస్తాం. చిలుకూరు బాలాజీ ఇలాంటి ఆలయాలలో ఇప్పుడు అందరూ అదేం చేస్తున్నారంటే బయటే కొట్టించేసి ఆ చిప్పల్ని మాత్రం దేవుడికి నివేదన చేసేసి ఇస్తున్నారు. కానీ ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే భగవంతుడి ఎదుటే కొట్టేవారు గర్భగుడిలో. ఇప్పుడు కొంచెం సిస్టమ్ మారింది కాబట్టి మనమే కొట్టుకుని అది భగవంతుడికి ఇస్తున్నాము. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకు అంటే మనంతట మనమే మన కోరికను చెప్పుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ కొట్టుకోవడం అనేది కూడా ఒక మంచి ప్రక్రియ. చేసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే నాన్న.